ఇప్పుడు క్వెషన్ ఏంటంటే డిజైన్ ఎ ట్యూరింగ్ మెషిన్ టు క్యాలిక్యులేట్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ గివెన్ బైనరీ నంబర్. టూస్ కాంప్లిమెంట్ ని మనం టూ వేస్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి వన్స్ కాంప్లిమెంట్ కి +1 చేస్తే వస్తుంది. రెండోది సెకండ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన బైనరీ నంబర్‌లో ఫస్ట్ 1 వచ్చేంత వరకు వెళ్తాం. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుండి అదే ఇటువైపు నుండి రైట్ టు లెఫ్ట్ ఎళ్ళాలి. ఆ తర్వాత మిగిలిన బిట్స్ అన్ని ఫస్ట్ 1 ఎన్‌కౌంటర్ అయిపోయాక ఆ తర్వాత మిగిలిన బిట్స్ అన్నింటిని ఫ్లిప్ చేసేస్తాం. అంటే ఇప్పుడు 0, 1 చేస్తాం, 1ని 0 చేస్తాం, 1ని 0 చేస్తాం, 0ని 1 చేస్తాం. 1ని 0 చేస్తాం. అంటే మనకు చివరగా వచ్చిన ఆన్సర్ ఏంటి? 0, 1, 0, 0, 1, 1. మనం ఒరిజినల్ నంబర్ ఏంటి? 1, 0, 1, 1, 0, 1. దీన్ని మొత్తం ఫ్లిప్ చేసేస్తే ఇది. దీనికి +1 ఇది వన్స్ కాంప్లిమెంట్. +1 అంటే ఏంటి? 0, 1, 0, 0, 1, 1. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కదా! సో మనం ఇప్పుడు సెకండ్ మెథడ్ అంటే ఫస్ట్ 1 ఎన్‌కౌంటర్ అయ్యాక ఆ తర్వాత మిగిలిన బిట్స్ అన్నిటిని ఫ్లిప్ చేసేస్తాం. ఇది మనం ఇక్కడ యూజ్ చేసే లాజిక్ అన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఒక నంబర్ తీసుకుంటా. 10100 అంటే బ్లాంక్, బ్లాంక్. ఓకే. ఇప్పుడు నేను ఇనీషియల్‌గా నా స్టేట్‌ని Q0 అనుకుంటా. ఓకే. Q0కి అంటే ఇక్కడ ఉన్నట్లు డీప్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నట్లు. నేనేం చేయాలి ఇప్పుడు? ఈ రైట్ మోస్ట్ ఎండ్‌కి వెళ్ళిపోవాలి. సో Q0కి ఎన్ని వన్స్ వచ్చినా అలానే ఉంచి రైట్‌కెళ్ళిపోతా. ఎన్ని జీరోస్ వచ్చినా అలానే ఉంచి రైట్‌కెళ్ళిపోతా. ఇప్పుడు Q0కి బ్లాంక్ వచ్చింది. Q0కి బ్లాంక్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? బ్లాంక్‌ని మనం ఏం డిస్టర్బ్ చేయం. అలా ఉంచి లెఫ్ట్‌కి వస్తాం. Q1 కానీ ఇప్పుడు స్టేట్ మారింది. ఇప్పుడు Q1 దగ్గర ఎన్ని జీరోస్ వచ్చినా మనకి నో ప్రాబ్లమ్. లెఫ్ట్‌కెళ్తూ ఉంటాం. ఆ జీరోస్‌ని అలానే ఉంచేసి లెఫ్ట్‌కెళ్ళిపోతాం. ఇప్పుడు Q1కి ఫస్ట్ 1 అనేది ఎన్‌కౌంటర్ అయింది. Q1కి 1 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ 1ని అలానే ఉంచేసి లెఫ్ట్‌కెళ్ళిపోతాం. 1 అలానే ఉంచేసి లెఫ్ట్‌కెళ్ళిపోయాం. స్టేట్ చేంజ్ అయింది Q2. ఇప్పుడు Q2కి ఎన్ని జీరోస్ వచ్చినా వాటి బిట్స్ ఫ్లిప్ చేసేయాలి. 0 వస్తే 1 చేసి లెఫ్ట్‌కెళ్తాం. 1 వస్తే 0 చేసి లెఫ్ట్‌కెళ్తాం. ఇప్పుడు 0 వచ్చింది 1 చేసాం లెఫ్ట్‌కి వెళ్ళాం. Q2 1 వచ్చింది 0 చేసాం లెఫ్ట్‌కి వెళ్ళాం. Q2 ఇప్పుడు Q2కి బ్లాంక్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇంకా మనది కంప్లీట్ అయిపోయింది అని. బ్లాంక్ వస్తే బ్లాంక్‌గానే ఉంచేసి రైట్‌కొచ్చేస్తాం. అది మనకి ఫైనల్ స్టేట్. ఇది మనకి ట్యూరింగ్ మెషిన్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి ఒరిజినల్‌గా మనకు 2's కాంప్లిమెంట్ కడితే 10, 100 కదా! ఫస్ట్ 1 వరకు అదే దీని బిట్స్ అన్ని ఫ్లిప్ చేసేద్దాం. 0, 1, 0, 1, 1. ఇప్పుడు మళ్ళీ దీనికి +1 చేయాలి. 1 + 1 0 విత్ క్యారీ 1, 1 + 1 0 విత్ క్యారీ 1, 1, 1 0 0 0 0 1 1 0 0 మనకు అదే ఆన్సర్ వచ్చింది. సరిపోయింది. ఇప్పుడు ఇంకొక నంబర్‌కి టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఒరిజినల్‌గా ఇదేంటిది Q0. దీని ఆన్సర్ ఏం రావాలి మనకి? ఫస్ట్ 1 వచ్చే వరకు సేమ్ ఉంచాలి. ఆ తర్వాత బిట్స్ అన్నిటిని ఫ్లిప్ చేసేయాలి. సో ఇది మనకి కావాల్సిన ఆన్సర్. సో ఇనీషియల్‌గా స్టేట్ Q0 ఉంది. Q0 నుండి అలానే ఉంచేసి ఇలా చివరి వరకు వెళ్ళిపోతాం. ఇప్పుడు Q0కి బ్లాంక్ వచ్చింది. అలానే ఉంచి లెఫ్ట్‌కొస్తాం Q1. Q1కి జీరోస్ వచ్చాయి. అలానే ఉంచేస్తాం. Q1కి 1 వచ్చింది. అలానే ఉంచి లెఫ్ట్‌కొస్తాం. కానీ Q2 ఇప్పుడు Q2కి 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఏం చేయాలి దీన్ని? 1 చేయాలి. మళ్ళీ లెఫ్ట్‌కొచ్చేసాం Q2కి మళ్ళీ 1 వచ్చింది. 0 చేసాం లెఫ్ట్‌కొచ్చాం Q2కి 1 వచ్చింది. 0 చేసాం లెఫ్ట్‌కొచ్చాం Q2కి మళ్ళీ 1 వచ్చింది. 0 చేసాం లెఫ్ట్‌కొచ్చాం Q2కి బ్లాంక్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? అన్నీ రీడ్ అయిపోయాయి. ఫైనల్ స్టేట్‌కొచ్చేసాం. సో QF.
ఇది మనకు ఆన్సర్. సో చూడండి మనం 000 110 మనకి ఆన్సర్ అదే వచ్చింది. అంటే ఏంటి మనం డిజైన్ చేసిన మెషిన్ కరెక్ట్. సో ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా మెషిన్లో ఎలా రాస్తాం? క్యూ సిగ్మా గామా డెల్టా క్యూ నాట్ బ్లాంక్ ఎఫ్. సో క్యూ అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. ఏంటేంటి ఉన్నాయి ఇక్కడ మనకి స్టేట్స్? క్యూ నాట్, క్యూ1, క్యూ2, క్యూఎఫ్. సిగ్మా అంటే ఏంటి? ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి? 0, 1. గామా అంటే ఏంటి? టేప్ సింబల్స్ మనకి ఏమేమి ఉన్నాయి? 0, 1 బ్లాంక్. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్ అది. క్యూ నాట్ అంటే ఏంటి? ఇనీషియల్ స్టేట్. క్యూ నాట్ ఇక్కడ. బ్లాంక్ అనేది బ్లాంక్. ఫైనల్ స్టేట్ ఏంటి? క్యూఎఫ్.